రూపాయి విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తరుగుతుంది. ఈ మాట మనం రెగ్యులర్గా వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం. అసలు రూపాయి విలువ పెరగటం ఏంటి, తరగటం ఏంటి అనుకుంటుంటాం కదా. రూపాయి రూపాయే కదా. చిన్నప్పుడు రూపాయి చూడంగానే ఎన్ని చాక్లెట్స్లు వస్తాయి రూపాయికి అంటే న్యూట్రిన్ చాక్లెట్లు అయితే చాలా చిన్నప్పుడు 10 చాక్లెట్లు వచ్చాయి. సో రూపాయి విలువ అంటే పిల్లలకి కేవలం అదొక ఎక్స్చేంజ్ మార్గం మాత్రమే కదా. అయితే మన భాషలో సివిల్ సర్వీసెస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ భాషలో రూపాయి విలువ అంటే ఒక కంపారిజన్, ఒక పోలిక. ముఖ్యంగా బలమైన కరెన్సీతో పోలుస్తాం. వరల్డ్లో స్ట్రాంగ్ కరెన్సీ ఇప్పటికీ కూడా మనందరికీ తెలుసు డాలర్. ఎందుకంటే డాలర్ని ఎక్కువ మంది నమ్ముతారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ డాలర్లోనే జరుగుతాయి కాబట్టి. అయితే రూపాయి ఎన్ని రూపాయలు ఇస్తే మనం ఒక డాలర్ కొనుక్కోవచ్చు. తక్కువ రూపాయలు ఇస్తే ఒక డాలర్ కొనుక్కుంటే రూపాయి విలువ స్ట్రాంగ్ ఉన్నట్టు. ఒక డాలర్ కొనుక్కోవడానికి ఎక్కువ రూపాయలు ఇవ్వాలనుకోండి, మనం వీక్గా ఉన్నట్టు, డాలర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఉదాహరణకి 1953-54 టైంలో 3 నుంచి 4 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది ఒక డాలర్కి. 1970లకు వచ్చేసరికి 7 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది ఒక డాలర్ కొనుక్కోవడానికి. 2000 సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 40 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది ఒక డాలర్ కొనుక్కోవడానికి. 2010 సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 60 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడైతే మొన్న 80 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తే మనం డాలర్ కొనుక్కోవడానికి రూపాయి విలువ క్షీణిస్తే. సో దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి ఇవి చూసే ముందు అసలు ఎందుకు రూపాయి విలువ గురించి వార్తల్లోకి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం మొదటి నుంచి చూస్తే ఇప్పటి వరకు, అంటే జనవరి నుంచి జూలై వరకు ఇప్పటి వరకు చూస్తే భారతదేశంలో మన రూపాయి విలువ 7% తగ్గింది. అంటే 7% రూపాయి విలువ తగ్గింది. రూపాయితో పోల్చుకుంటే మనం డాలర్ ఎక్స్చేంజ్లో డాలర్ కొనుక్కోవాలంటే డాలర్ విలువ పెరిగింది, మన రూపాయి విలువ తగ్గింది. అసలు దీనికి కారణం ఏంటి, మన రూపాయి విలువ తగ్గడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డాలర్ ఇండెక్స్ పెరగటం, డాలర్ విలువ పెరగటం, దాంతోపాటు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ రూపీలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేయటం, ఇట్లా రకరకాల వాటి వల్ల ఓవరాల్గా రూపాయి మీద ప్రెషర్ పడిందనమాట. సో రూపాయి విలువ తగ్గింది. అసలు అమెరికా డాలర్ని ఎందుకు ప్రోత్సహించింది, డాలర్ విలువ పెరగడానికి అమెరికా వైపు సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అమెరికాలో గత సంవత్సరం చాలా ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఎంత ఇన్ఫ్లేషన్ అంటే గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేనంత. సో అమెరికాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్, అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ని ఫెడరల్ రిజర్వ్ అంటారు. ఈ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుందంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచింది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ తగ్గిద్ది. ఎందుకు వడ్డీ రేట్లు పెంచి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి చేస్తుంది అంటే చూడండి, ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ధరలు పెరుగుతాయి. జనానికి ఎప్పుడైతే చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉంటాయో, డబ్బులు ఆడుతుంటాయో ఆటోమేటిక్గా వస్తువుల డిమాండ్ పెరిగిద్ది. ఆటోమేటిక్గా వస్తువుల డిమాండ్ ఎప్పుడైతే పెరిగిద్దో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. రేట్లు పెడితే ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో వడ్డీ రేట్లు పెంచేస్తే ఆటోమేటిక్గా డబ్బులు బ్యాంకుల దగ్గర ఎక్కువ ఉంటాయి, జనం చేతిలో డబ్బులు ఆడవు, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిద్ది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిద్ది. ఇది జనరల్గా ఏ రిజర్వ్ బ్యాంక్ అయినా ఫాలో అయ్యే స్ట్రాటజీ. అదేవిధంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది. దాంతో చాలామంది అమెరికన్ డాలర్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సేఫ్ హ్యావెన్ అనుకున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి. చక్కగా వడ్డీ రేట్లు వచ్చేస్తే దాంతోపాటు ఎటువంటి విధంగా వాళ్ళ డబ్బులకు అభద్రత ఉండదు. ఇప్పుడు డెవలపింగ్ ఎకానమీస్ కంపారిటివ్గా మనం చూస్తే కనుక చాలా వాటిలో వాలటాలిటీ ఎక్కువ ఉంది. ఎందుకులే ఇండియా లాంటి దేశంలో ఇన్వెస్ట్ చేయటం, మనం అమెరికాలో డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని చెప్పి చాలా తరలిపోయాయి. దాంతో ఎప్పుడైతే మనం వదిలేసి పక్క స్ట్రాంగ్ కరెన్సీకి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా ఈ కరెన్సీ వీక్ అయ్యింది. ఈ కరెన్సీ వీక్ అవగానే ఈ కరెన్సీలో ఉన్న వాల్యూ కూడా పడిపోద్ది అనమాట. అట్లా రూపీ డిప్రిషియేట్ అవ్వటం స్టార్ట్ అయింది. అయితే ఇది ఫస్ట్ టైమా రూపీ డిప్రిషియేట్ అవ్వడం అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఒక ట్రెండ్. అయితే రూపీ బాగా ఎప్పుడు డిప్రిషియేట్ అయింది, 2008లో సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ అని వచ్చింది. దాదాపు అప్పుడు 20% డిప్రిషియేట్ అయింది. 2013లో కూడా దాదాపు 11% డిప్రిషియేట్ అయింది. ఇప్పుడు కేవలం 7%. సో ఇలా డిప్రిషియేట్ అవ్వటం మనకి కొత్త కాదు, రూపీకి కొత్త కాదు. కానీ రూపీ డిప్రిషియేట్ అయితే అన్నీ దురదృష్టాలే కాదు, అదృష్టాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే కరెన్సీ వాల్యూ పడిపోద్దో అప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు, మన ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి. ఉదాహరణకి అమెరికాలో $1 ఇస్తే ఇప్పుడు ఎక్కువ మ్యాంగోస్ ఇండియా నుంచి అమ్మొచ్చు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ ఉన్నాడు, ఆయనకి మ్యాంగోస్ తినాలనిపించింది, అతని చేతిలో డాలర్లు ఉన్నాయి. సో అతను అనుకుంటే చీప్గా ఎక్కువ మ్యాంగోస్ కొనుక్కెళ్ళగలడు, ఎందుకంటే ఇండియాలో ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి కాబట్టి. ఎందుకు ఇండియాలో ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి. ఎప్పుడైతే మన దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గుద్దో
ఎక్స్చేంజ్ వాల్యూలో ఉదాహరణకి 40 రూపాయలు ఉందనుకోండి ఒక డాలరు, 2 మ్యాంగోస్ వచ్చాయి. 80 రూపాయలు ఉందనుకోండి ఒక డాలరు, 4 మ్యాంగోస్ వస్తాయి. సో డాలర్ ఇప్పుడు 80 రూపాయలకి వచ్చింది. సో చాలా కొనుక్కెళ్ళొచ్చు వాళ్ళు. కాబట్టి ఎక్కువ మంది మన దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఇది బేసిక్ ఫండా అన్నమాట. అయితే తెలివిగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, సౌత్ కొరియా కానీ, మలేషియా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇట్లాంటి దేశాలు వాళ్ళ కరెన్సీ కూడా డిప్రిషియేట్ చేసుకున్నాయి. అంటే వాళ్ళ కరెన్సీ విలువ కూడా తగ్గించుకున్నాయి. ఎందుకు? వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కాపాడుకుందామని. మీరు గుర్తుండే ఉంటుంది 2016-17 టైంలో చైనా దేశము వాళ్ళ కరెన్సీ విలువ కావాలని తగ్గించుకుంది. దానికి కారణం తన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి, చైనా గూడ్స్ చీప్ చేసుకోవడానికి, తక్కువ రేట్ చేసుకోవడానికి. అట్లా తెలివిగా కొన్ని దేశాలు నెమ్మదిగా వాళ్ళ కరెన్సీ విలువ తగ్గించుకుంటుంటాయి. దానివల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు అనమాట. సో భారతదేశం కరెన్సీ విలువ, మన రూపాయి విలువ డిప్రిషియేట్ అవుతే మనకు అడ్వాంటేజ్ వచ్చింది అనుకున్నాం. కానీ పూర్తిస్థాయిలో అడ్వాంటేజ్ కూడా రాలే మనకి. దానికి కారణం మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా వాళ్ళ కరెన్సీ వాల్యూ కావాలని తగ్గించేసుకున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం, భారతదేశం ఏదైతే కొనుక్కొచ్చుకుంటుందో, ఉదాహరణకి కోల్ కానీ, ఆయిల్ కానీ, ఎడిబుల్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఈ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కానీ మనం కొనుక్కొచ్చుకుంటాం కదా, మనం కొనుక్కొచ్చిన వాటి రేట్ పెరిగిపోయింది. దాంతో మనకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఉందో అది కూడా మైనస్ అయిపోయింది అనమాట. సో కంపారిటివ్గా మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది. మనం కొనుక్కోవాలి రేటు ఎక్కువ డాలర్స్ చెల్లించాలి. ఎక్కువ డాలర్స్ చెల్లించాలంటే ఎక్కువ రూపాయలు పెట్టి డాలర్స్ కొనుక్కోవాలి. అండ్ దాంతోపాటు వాటి రేట్లు పెరిగాయి. మొత్తం మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఓవరాల్గా దీన్ని కరెక్ట్ చేయడానికి ఆర్బీఐ రకరకాల మెజర్స్ చేసుకుంటుంది. ఎవరైతే ఫారెన్ ఇన్ఫ్లోస్ ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయటము, ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్టివ్గా చేయటము, దాంతోపాటు ఫారెన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఇన్ఫ్లోస్ మీద ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము, ఇవన్నీ చేస్తుంది. కానీ ఇన్ని చేసినా సరే ఇంకా అనుకున్న రేంజ్లో సపోర్ట్ రావట్లేదు రూపాయికి. సో దాంతో ఈ రోజున యాజ్ ఆన్ డేట్ ఈ క్షణంలో ఒక డాలర్ మనం కొనుక్కోవాలంటే 79 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇలా కొనసాగుతూ ఉంటే అతిగా రూపాయి క్షీణిస్తే మాత్రం అది దేశానికి ఇబ్బందికరమే.